బహుశా చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి గెలిస్తే మళ్ళీ రెండోసారి గెలవరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావడానికి 4, 5 పార్టీలను కూడబలుక్కొని అధికారంలోకి వస్తారు. ఒంటరిగా ఎప్పుడు గెలవలేరు. అధికారంలోకి వచ్చాక ఇంకా రాచరిక పోకళ్ళన్నీ చూపిస్తూ ఉంటారు. రాచరిక పోకళ్ళన్నీ చూపించి జనాలకు పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పట్ల విరక్తి పుట్టేలా చేస్తారు. అందులో ఎంత విరక్తి పుట్టాలో అంత విరక్తి పుట్టిస్తారు. వాస్తవానికి బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ పనికిరాడు, ఆయన మహిళలతో ఆడుకుంటున్నాడు, మహిళల జీవితాలతోటి వీడియోలు బయటకు వచ్చినాయి, ఆ లేఖలు బయటకు వచ్చినాయి, దయచేసి ఆయన్ని తీసి సస్పెండ్ చేసి పక్కన పడేయండి అంటే ఆయన మాత్రం అద్భుతంగా అసలు సూపర్ ఎక్స్ట్రాడినరీ చెప్పి మాత్రం ఆయన ఉంచుతారు. ఇక్కడ మరొక ఘటన చెప్పమంటారా? పులివెందుల్లో మొన్న జగన్ గారు ఆయన నివాసంలో ఉండగా ఒంటిమిట్ట దేవస్థానానికి చెందినటువంటి ప్రధాన అర్చకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ జగన్ గారి దగ్గరికి వెళ్ళి వేద ఆశీర్వాదాలు ఇస్తూ శాల్వా కప్పి ఆయనకి ఆశీర్వాదాలు ఇచ్చారు. దీనిపైన టీటీడీ వాళ్ళకు కోపం వచ్చేసింది. టీటీడీ అధికారులు మాకు సమాచారం ఇవ్వకుండా ఎందుకు ఆయన ముందస్తు మీరు వెళ్ళి ఆయన వేద ఆశీర్వాదాలు ఎలా ఇస్తారు అని చెప్పి వేద ఆశీర్వాదాలు ఇవ్వటం తప్పంట, ఆశీర్వాదాలు ఇవ్వడం తప్పంట. అసలు ఇదేంది? ఇది రాచరికపోకడా? అసలు ఈ అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆయన వాళ్ళ కుటుంబం 3 సార్లు ముఖ్యమంత్రి, ఆయన గతంలో ముఖ్యమంత్రి, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తి, ప్రతిపక్ష నాయకుడు, బలమైన ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి వ్యక్తి, ఆయన సొంత జిల్లా. ఏంటిది? ఆయన ఉన్న సాదాసీదా ఎవరైనా అనుకున్నారా ఏంది? చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే మాత్రం గంటల తరబడి టీటీడీ ఏదైతే క్యూ లైన్లో మగ్గిపోతున్న వ్యక్తులు కాదనుకొని ఆయన మనవడికి పేరు పెట్టడానికి 1 గంట 2 గంటలు తీసుకుంటారు. వాళ్ళ కుటుంబ సభ్యులు అక్కడ ఉండి గడపడానికి 1 గంట 2 గంటలు తీసుకుంటారు ఆయన కోసం. జగన్ గారు ఏనాడైనా అట్లా చేశారా? సామాన్య భక్తులను ఇబ్బంది పెట్టేలాగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు టీటీడీ దర్శనానికి వెళ్ళినా గంటల తరబడి భక్తులను వెయిట్ చేపిస్తారు. అసలు టీటీడీ ఉన్నతాధికారులకు ఈ విషయంలో కోపం రావాల్సినంత అవసరం ఏముంది? ఎందుకు వచ్చింది? మీదా? అధికారులదా? జనాలదే కదా టీటీడీ అంటే. టీటీడీ అంటే అధికారులది కాదు, జనాలది, ప్రజలది, భక్తులది. ఇవి ఓన్ పొడుచుకొచ్చేస్తుంది కదేందో. ఇది రాచరిక పరిపాలన తెసిపోతున్నారు. నిజంగా ఇప్పటికే విరక్తి పుట్టింది మీ పరిపాలన పైన. మీకు చిత్తశుద్ధి లేదు, మీకు పరిపాలన మీద ఆలోచన లేదు. ఎట్లా జగన్ గారి పైన కక్ష సాధింపు చేయాలి, ఇదే మీ విధానం. పులివెందుల పర్యటనకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వేద ఆశీర్వాదం అందించిన అర్చకులకు టీటీడీ అధికారులు బుధవారం సంజాయిషి షోకాయిషి నోటీసులు తాకీదులు అందించారు. ఒంటిమిట్ట కోదండరామ ఆలయ అర్చకులు ఏ శ్రావణ్ కుమార్, వీణా, మనోజ్ కుమార్, రాజంపేట మండలం బోయినపల్లిలోని వెంకటేశ్వర స్వామి ఆలయ సిబ్బంది కే పార్థసారథులు మంగళవారం పులివెందుల్లోని మాజీ సీఎం నివాసానికి వెళ్లారు. టీటీడీ పరిపాలన అధికారుల నుంచి ముందస్తు ఎలాంటి అనుమతి తీసుకోకుండా అత్యుత్సాహం ప్రదర్శించారంట. అత్యుత్సాహం అంట. ఆశీర్వాదాలు ఇవ్వడం అత్యుత్సాహం ఏంటా స్వామి? ఆశీర్వాదాలు ఇవ్వడం అత్యుత్సాహం ఏంటి? రాచరిక పరిపాలన మీకే ఇయ్యాలేంది? ఈ సందర్భంగా మాజీ సీఎంకు శేషవస్త్రం, పిఎస్ దుప్పట, రాములోడు తోమాల, ముత్యాల తలంబ్రాలను అందజేసి వేద ఆశీర్వాదం అందించారు. ఈ విషయాన్ని టీటీడీ ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సేవలో తరించిన 3 అర్చకులు అంట. అంటే వీఐపీకి ఈ రకంగా చేయకూడదా? అంటే మీరైతే అమిత్ షా గారు వచ్చినా రాళ్ళు లేపించగలుగుతారు తిరుమలలో. హీరోయిన్లకి స్పెషల్ దర్శనాలు రోజుల తరబడి పెట్టేస్తూ ఉంటారు. సెలబ్రిటీలకి స్పెషల్ దర్శనాలు టీటీడీలో రోజుల తరబడి పెట్టేస్తారు. సామాన్యులను వదిలేస్తారు. మిమ్మల్ని మాత్రం క్వశ్చన్ చేయకూడదు. 6 చనిపోయిన దాని మీద అడగకూడదు. తిరుమలలో రోజుకొక అపవిత్ర ఘటనన్నీ జరుగుతుంటే అడగకూడదు. మేము అన్నీ సించుతున్నాం, ఆరేస్తున్నాం అని చెప్పాలా? ఇదేంది? సేవలో తరించిన 3 అర్చకులకు ఉప కార్యనిర్వాహకాధికారి ఏ ప్రశాంతి బుధవారం తాకీదులు జారీ చేశారు. 2 రోజుల్లో సమాధానం ఇవ్వాలని స్పష్టం చేశారు. సకాలంలో స్పందించకపోయినా, ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందకపోయినా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని అందులో పేర్కొన్నారు. ఇంకా నాకు తెలిసి వేటేస్తారు వీళ్ళపైన. వీళ్ళు భరించలేకపోతున్నారు. వామ్మో, జగన్ గారికి అసలు ఏంటిది? జగన్ గారి మీద ఇంత ప్రేమ? అది ప్రేమ కంటే కూడా గౌరవం. మాజీ ముఖ్యమంత్రి, వాళ్ళ కుటుంబం 3 సార్లు ముఖ్యమంత్రి, ఆ ప్రాంతంలో గుడి గౌరవార్థం పెద్ద మనిషి తరహాలో వెళ్తారు. వీఐపీలకి, సెలబ్రిటీలకి స్పెషల్ దర్శనాలు చేపించే టీటీడీ అధికారులు దీనికి కూడా బాధపడిపోతే ఎట్లా? ఇంత కక్ష, రాచరిక పరిపాలన ఇదేమన్నా?